పద్మభూషణ్ రామ్ విలాస్ పాశ్వన్ పార్లమెంటు సభ్యుడిగా దళితులకు రక్షణగా నిలిచారన్నారు రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రామ్ విలాస్ పాశ్వన్ 78వ జయంతి పురస్కరించుకుని నిర్వహించిన సోషల్ జస్టిస్ డే వేడుకల్లో నిమ్మ నారాయణ పాల్గొన్నారు. పార్లమెంటుకు వెళ్లిన దళితుల్లో రామ్ విలాస్ ఒకరని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మండల్ కమిషన్ రిపోర్టు అమలయ్యేలా చూశారన్నారు. పాశ్వన్ మాట్లాడితే ఎవరూ ఆయనకు సమాధానం చెప్పలేకపోయేవారని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలని మార్చకుండా చూడాలని కోరారు నిమ్మ నారాయణ. సోషల్ జస్టిస్గా డిమాండ్ చేయడం చాలా మంచి సుదినం. వారికి ఆ డేగా అసలు డిక్లేర్ చేయాల్సి తీరిందే. మిత్రులారా, ఈ రాజ్యాంగం తర్వాత అతి ముఖ్యమైన చట్టాలు 3 చట్టాలు ఉన్నాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. ఎందుకంటే జనమందరికీ ఇవి ఉపయోగపడే చట్టాలు, డే టు డే అందరికీ ఉపయోగపడే చట్టాలు. ఇలాంటి చట్టాల్ని, పాత చట్టాలని తీసేసి కొత్త చట్టాలని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నెలనే ఈ 1 జూలై నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అంటే పాత చట్టాలు పూర్తిగా పోలేవు. పాత కేసులకి 30 జూన్ కంటే ముందు రిజిస్టర్ అయిన కేసులకు పాత చట్టాలే అమల్లో ఉంటాయి. కొత్త చట్టాలేమో 171 ఈ నెల 1 తారీఖు నుంచి వచ్చిన రిజిస్టర్ అయిన క్రైమ్ కేసులకు కొత్త చట్టాలు అమల్లో ఉంటాయి. ఇది చాలా విప్లవాత్మకమైన చట్టాలని ప్రభుత్వం చెబుతుంది. ఒక చిన్న విషయం చెప్తాను, ఎక్కువ సమయం లేదని ఆర్గనైజ్ అంటున్నారు. ఎఫ్ఐఆర్, మనం ఏదైనా కేసు నమోదు చేయాలంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. కేసు నమోదైన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని ఈ కొత్త చట్టాల్లో ఉంది. అంటే ఈ కంప్లైంట్ ఇచ్చింది నిజమా కాదా, ఇది అబద్ధపు కంప్లైంటా అని 15 రోజుల వరకు ఆ ఎంక్వైరీ చేస్తారు. ఇది లేదు యాక్చువల్లీ పూర్వపు చట్టాల్లో. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అయితే ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకూడదు అనేది ఖచ్చితంగా ఒక అంశం ఉంది. సెక్షన్ 18A ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొద్దని. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏ కేసులో చేయాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో, ఇంకా కొన్ని యాక్ట్లో చేయవచ్చు అని లలిత కుమారి అనే ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అన్ని నేరాల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇది ఏ విధంగా విప్లవాత్మకమైనది, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందో ప్రభుత్వం ఆలోచించాలా. అన్ని బార్ కౌన్సిల్స్ల ముందు అడ్వకేట్స్ నిరసన తెలియజేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టాలని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టం పాస్ అయినప్పుడు అపోజిషన్ మెంబర్స్ అందరినీ బయటికి గెంటేసి ఈ చట్టాన్ని పాస్ చేశారు. మిత్రులారా, ఆదిగా అనాదిగా ఈ దేశానికి పునాదిగా ఉన్నటువంటి మానవులు, ఆది మానవులు ఇప్పటికీ చదువుకు, విజ్ఞానానికి, మరి సంపదకి దూరంగా ఉన్నటువంటి ఎవరైతే మూలవాసులు ఉన్నారో ఈ మూలవాసులకి ఏది అన్యాయం జరుగుతుందో, ఆ అన్యాయం ఎందుకు జరుగుతుందో మరి పసిగట్టి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో అనేక వెసులుబాటులను కల్పించి, రక్షణలు కల్పించి వెళ్తే ఆ రక్షణలు మరి సరిపోవడం లేదు అని ప్రత్యేకంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు అనసబడుతున్నారు అని చెప్పేసి వారి కోసం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని